పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ కేంద్రంలో ఈ రోజు అన్ని శాఖల అధికారులతో సమగ్ర సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పల్నాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, జాయింట్ కలెక్టర్ ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ ప్రజల నుంచి ఎక్కువగా రెవెన్యూ సంబంధిత సమస్యలొస్తున్నాయని అధికారుల దృష్టికి తీసుకొచ్చామని తెలిపారు. ఈ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశామన్నారు. అంతేకాకుండా అధికారులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. సుమారు 3 గంటల పాటు ఈ సమీక్షా సమావేశం కొనసాగింది. జిల్లాలోని వివిధ అభివృద్ది కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలు తీరు, ప్రజల సమస్యల పరిష్కారం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. మా పల్నాడు ఇన్ఛార్జి మినిస్టర్ గొట్టిపాటి రవి గారు, అట్లనే మా పల్నాడు ఎంపీ కృష్ణదేవరాయలు గారు అందరూ వచ్చి ఇక్కడ జిల్లా స్థాయిలో ఉన్న అధికారులు, అట్లనే కాన్స్టిట్యున్సీ స్థాయి అధికారులు కూడా అందరూ సమావేశమై వారికి దిశానిర్దేశం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ప్రజలెవ్వరికీ ఇబ్బంది లేకుండా ఎటువంటి పనులైనా వారు వచ్చి అడిగితే వెంటనే చేసి పెట్టే విధంగా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ మీటింగ్లో ప్రధానంగా రెవెన్యూ సమస్యలు, ఆర్డబ్ల్యూఎస్ వాటర్కి సంబంధించిన సమస్యలు, అట్లనే ఇరిగేషన్ సమస్యలు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సమస్యలు, అట్లా రకరకాల డిపార్ట్మెంట్లకు సంబంధించిన సమస్యలన్నీ చర్చించడం జరిగింది. ఉదయం నుంచి కూడా అధికారులు చాలా ఓపికగా కూర్చొని అన్నింటికీ కూడా సమాధానం చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో ప్రజలెవ్వరికీ ఇబ్బంది రాకుండా ఎటువంటి సమస్యనైనా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సాల్వ్ చేసే విధంగా ఉండటం కోసం ఈరోజు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఆ రకంగా జరిగిద్దని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.